హాయ్, నేను మీ ఫిజిక్స్ నాయుడు సార్. క్వశ్చన్ చూద్దాం. ద్రవ సాంద్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది? సో లిక్విడ్ డెన్సిటీని మెజర్ చేసేటప్పుడు లిక్విడ్ డెన్సిటీని మెజర్ చేసేటువంటి క్రమంలో ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏదని అడిగాడు. సో ఇక్కడ 4 ఆప్షన్లు కనబడుతున్నాయి: హైగ్రోమీటరు, హైడ్రోమీటరు, హిప్సామీటరు, పాథోమీటర్. సో జనరల్లీ హైగ్రోమీటర్ దేన్ని చెప్తుంది అంటే హ్యూమిడిటీని చెప్తుంది. అంటే హ్యూమిడిటీని మెజర్ చేసేటప్పుడు జనరల్లీ మనం ఆర్ద్రతను కొలిచేటువంటి క్రమంలో ఈ యొక్క హైగ్రోమీటర్ అనేటువంటి పరికరాన్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ రెండవది వచ్చేసరికి ఏంటి అంటే హైడ్రోమీటర్. సో హైడ్రోమీటర్ ఏం చెప్తుంది అంటే ద్రవాలకు సంబంధించినటువంటి సాపేక్ష సాంద్రతను మెజర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ డెన్సిటీని మెజర్ చేసేటువంటి క్రమంలో ఈ యొక్క హైడ్రోమీటర్ అనేటువంటి ఒక పరికరం పనిచేస్తుంది. కాబట్టి స్పెసిఫిక్ డెన్సిటీస్ ని మెజర్ చేస్తుంది ఈ పరికరం వచ్చేసరికి. మరొకటి ఏది అంటే హిప్సామీటరు. సో ఈ హైప్సోమీటర్ గా పిలువబడినటువంటి ఈ పరికరం వచ్చేసరికి సో ఇది ఇద్దరు బాయిలింగ్ పాయింట్ యొక్క ఎంత ఉంది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో బాయిలింగ్ పాయింట్ నీటి యొక్క మరుగు స్థానాన్ని కానీ పదార్థాల యొక్క మరుగు స్థానాన్ని కానీ చెప్పేటువంటి క్రమంలో ఈ పరికరాన్ని ఉపయోగించి ఈ పరికరం ద్వారా మనం తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్లు అవి తెలిపేటువంటి క్రమంలో ఉపయోగించడం జరుగుతుంది. మరొకటి ఏది అంటే పాథోమీటర్. జనరల్లీ సముద్రాల యొక్క లోతును కొలిచేటప్పుడు సముద్రాల లోతును కొలిచేటువంటి క్రమంలో ఈ పాథోమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే హైడ్రోమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.